సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎడిటోరియల్. ఓకే, ఈనాడు ఎడిటోరియల్ ఈరోజు 4 ఇచ్చారు. ఓకే, ఒకటి వైద్యుల అనైతికతకు చికిత్స. ఓకే, జగన్ పడగనేడిన పాడి రైతు. ఇది మోస్ట్లీ పొలిటికల్ కాబట్టి ఈ ఎడిటోరియల్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత చైనా ముట్టడి వ్యూహం కట్టడి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్. మనకు టీఎస్పీఎస్సీ సిలబస్లో ఇది కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్లో వస్తుంది. ఆ తర్వాత వద్దంటే వినరు కాల్స్ ఆపరు. ఇది యాక్చువల్లీ అంటే వెరీ లెస్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఓకే, జస్ట్ చూద్దాం ఒకసారి. ఆ తర్వాత ప్రమాదంలో నదుల మనుగడ. ఇది ఈ మనకు కరెంట్ అఫైర్స్లో నేషనల్ రీజనల్లో రావచ్చు, ఇంకోటి జాగ్రఫీలో రావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఉన్న వాటిలో మనం లెట్స్ స్టార్ట్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో మాల్దీవ్స్ ఇండియాకు ల్యాండ్ బార్డర్ లేదు. మాల్దీవ్స్ ఈజ్ ఎ ఐలాండ్. మనకు ఇది మ్యారిటైమ్ బార్డర్ ఉంది, సముద్రంతో సరిహద్దు ఉంది. అది లక్షద్వీప్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది మాల్దీవ్స్. లాస్ట్ ప్రెసిడెంట్, మాల్దీవ్ యొక్క లాస్ట్ ప్రెసిడెంట్ మనకు ఇండియా అనుకూలంగా ఉండే. మొన్న రీసెంట్గా కొత్తగా వచ్చారు, అతని పేరు ముయిజు. అతను చైనాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భారతదేశానికి ఆపోజింగ్ పనులు చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళలో కూడా ఆపోజిషన్ పార్టీ అండ్ పవర్లో ఉన్న పార్టీ ఒకటి చైనాకు అనుకూలంగా ఉంటుంది, ఒకటి ఇండియాకు అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు న్యూస్ ఎందుకు వచ్చిందంటే, మాల్దీవ్స్లో మన ఒక హెలికాప్టర్ పెట్టింది, మిలిటరీ హెలికాప్టర్, అది తీసేయాలని చెప్పి చైనా అనుకూల మాల్దీవ్ ప్రెసిడెంట్ చెప్పాడు. సో ఇండియా ఇప్పుడు తీసేసుకుంటానని చెప్పింది. ఓకే, హిందూ మహాసముద్రం. మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఓకే, ఇండియా చమురు దిగుమతుల్లో 88% సముద్ర మార్గంలోనే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇండియాకు చమురు దిగుమతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ సముద్రం ద్వారానే వస్తుంది. సో సముద్రం ద్వారా మోస్ట్లీ చమురు ఎక్కడి నుంచి వస్తుంది? మెజారిటీ పార్టు మనకు వెస్ట్ ఏషియా నుంచి వస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాను, ఇరాకు, ఒమాను, యుఏఈ, ఇటు నుంచి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్రికా అంటే నైజీరియా అండ్ ఆంగోలా అండ్ ఇంకోటి లిబియా, ఇలాంటి దేశాల నుంచి ఆఫ్రికా. ఆ తర్వాత కొంచెం రష్యా నుంచి వస్తుంది, కొంచెం వెనిజులా ఎక్కడ ఉంది, సౌత్ ఆఫ్రికా, కొంచెం అమెరికా నుంచి వస్తుంది. సో 88% ఇండియన్ ఓషన్ గుండానే వస్తుంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియా ఇండియన్ ఓషన్ గుండానే మాత్రమే వస్తాయి కాబట్టి. ఓకే, ఆ తర్వాత ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్, చైనా ముత్యాల సారంని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్ట్రింగ్ ఆఫ్ పరల్స్ అనేది చైనా ముత్యాల సరం. స్ట్రింగ్ ఆఫ్ పరల్స్ అనేది చైనా యొక్క ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం. ముత్యాల సరం అంటే ఏంటి? ముత్యాల సరంలో ముత్యాలు ఉన్నట్టుగా ఇండియా చుట్టూ ఒక గార్లాండ్, అంటే మన ముత్యాల సరం నెక్లెస్లో అందులో ముత్యాలు ఉన్నట్టు ఇండియా చుట్టుపక్కల మొత్తం పోర్ట్లు, స్టార్టింగ్ ఫ్రమ్ పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు, అక్కడ నుంచి అదొక ముత్యం అనుకోండి, అక్కడ నుంచి కనెక్టింగ్ మాల్దీవ్స్లో ఒక పోర్టు, అక్కడ నుంచి చైన్ కనెక్ట్ అయింది, అక్కడ నుంచి కొలంబో మన శ్రీలంకలో హంబన్తోట పోర్టు, అక్కడ నుంచి కనెక్ట్ చేస్తే మళ్ళీ మయన్మార్లో కోకోస్ ఐలాండ్ దగ్గర ఒక పోర్టు. ఓకే, అది జస్ట్ అండమాన్కి కొంచెం పైనే ఉంటుంది, అండమాన్ బార్డర్ మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఈ బ్యాంకాక్ కంట్రీ, థాయిలాండ్ అలాంటి వాటి కంట్రీలో అలా. సో మొత్తం ఇండియాని చుట్టుముట్టేసింది అన్నట్టు. ఓకే, అలా పోర్ట్లన్నీ చైనా కన్స్ట్రక్ట్ చేస్తూ దాన్ని అధీనంలోకి తీసుకుంది. సో అది ఇండియాకి ముప్పు అవుతుందని చెప్పి దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పరల్స్ అంటారు. చైనా యొక్క ముత్యాల సరం ప్రాజెక్టు భారత్ని దిగ్బంధించడం. ఇప్పుడు చుట్టూ ఇది చేస్తే మన కోస్ట్ అంతా ఆల్మోస్ట్ ఏమంటారు, చైనా అనేది దిగ్బంధం చేయవచ్చు. ఓకే, చైనీస్ నేవీ. ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్లో గ్వాదర్ రేవు, ఇప్పుడే చెప్పా కదా, గ్వాదర్ రేవు ఇన్ పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్. ఆ తర్వాత శ్రీలంకలో హంబన్తోట రేవు కూడా
చైనా ఆధీనంలోకి వెళ్ళింది. ఓకే, ఈ చైనా ఈ పోర్టుని కట్టింది. అది కట్టడానికి అయిన ఖర్చుని శ్రీలంక ఇవ్వలేకపోయింది. సో చైనా ఏం చెప్పింది, ఆ పోర్టు మాకు సరెండర్ చేసేయండి 99 ఇయర్స్కి అని చెప్పి. సో బేసికల్లీ అది చైనా కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత తాజాగా మాల్దీవుల్లో పాగా వేయడం ద్వారా 3 వైపుల నుంచి భారత్ను ముట్టడించే అవకాశం చైనాకి లభిస్తుంది. ఓకే, హిందూ మహాసముద్రంలోకి తరచూ పరిశోధక నౌకలు, రీసెర్చ్ వెసెల్స్, అంటే ఒక నౌకలు దాంట్లో అన్ని మెషినరీ ఉంటాయి, అవి పంపిస్తూ ఉంటుంది. సర్వే నౌకలు, జలాంతర్గామి డ్రోన్లను పంపుతూ భారత్పై నిఘా వేయడంలో డ్రాగన్ ఆరితేరింది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రీసెర్చ్ వెహికల్ ఏంటంటే షియాంగ్ యాంగ్ హోంగ్ 3 మాల్దీవ్కి వచ్చింది అది. ఓకే, ఆ తర్వాత మాల్దీవ్స్లో రాజధాని మాలే. ఓకే, ఇది ఒక నెక్స్ట్ పాయింట్, ఇది కూడా మీరు నోట్స్లో రాసుకోండి. మాల్దీవ్స్లో రాజధాని మాలే. ఆ తర్వాత భారత భూభాగానికి కేవలం 1000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఓకే, డ్రాగన్ అంటే ఇక్కడ ఎవరు, చైనా. సీషెల్స్ అనేది ఒక కంట్రీ, ఆఫ్రికా మొజాంబిక్ పక్కన ఉంటుంది. ఓకే, సీషెల్స్. మడగాస్కర్ కూడా ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఒక చిన్న ఐలాండ్ పార్ట్గా అయి ఉంటుంది. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ చూడండి, అది మడగాస్కర్. మారిషస్, ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఒక చిన్న ఐలాండ్ పక్కన ఉందని చెప్పే కదా, దాని పక్కన మారిషస్ ఉంటుంది. ఇవన్నీ ఇండియన్ ఓషన్లో ఉంటాయి. సిషెల్స్, మడగాస్కరు, మారిషస్ ఇవన్నీ ఇండియన్ ఓషన్లో ఉంటాయి. లేకపోతే ఒకసారి మ్యాప్ చూద్దాం రండి. మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే కరెంట్ అఫైర్లో వచ్చినాయని ఇలా గూగుల్ మ్యాప్లో చూసేసుకోండి ఎప్పటికప్పుడు, ఎందుకంటే క్వశ్చన్లు కూడా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ ఇండియన్ ఓషన్, దిస్ ఈజ్ మడగాస్కర్. ఐ టోల్డ్ యూ ఆఫ్రికా పక్కనే ఒక ఐలాండ్ ఉంటుంది, దిస్ ఈజ్ మడగాస్కర్. ఈ మడగాస్కర్ పైనే చిన్న చిన్న దీవులు కొన్ని ఉంటాయి, అవే మన షీషెల్స్ అండ్ ఏమంటారు ఇప్పుడు చెప్పినవి మారిషస్, షీషెల్స్ అలాంటివి. ఓకే, సో ఇవి ఫోన్లో మ్యాప్ చాలా చిన్నది కాబట్టి ఇక్కడ రాకపోవచ్చు, అవి మనం సెర్చ్ కొడదాం. ఓకే, మారిషియస్. ఓకే, ఫ్రమ్ మడగాస్కర్. సో మారిషస్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ రీయూనియన్ ఐలాండ్, దిస్ ఈజ్ మారిషస్. ఓకే, షీషెల్స్ దీనిపైన కొంచెం ఇక్కడే ఉంటుంది. ఓకే, మనకు కనబడదు. దిస్ ఈజ్ మడగాస్కర్, దిస్ ఈజ్ మారిషస్ అండ్ ఇది. ఓకే, ఇవన్నీ భారత్ నిఘా వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి, భారత్కు లేదు. ఓకే, చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి భారత్ నడుం బిగించింది. ఓకే, మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీపుల్లో రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. రీసెంట్గా ఎడిటోరియల్ వచ్చింది, ఏంటి, లక్షద్వీపుల్లో ఒక నేవల్ బేస్ ఏర్పాటు చేశారు. అదేంటి అంటే ఐఎన్ఎస్ జటాయు అనే నేవల్ బేస్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంకొకటి అక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ ఫీల్డ్ కూడా ఉంది. అది ఒకసారి ఈ ఎడిటోరియల్లో వచ్చే ఉంటుంది, చూద్దాం ఒక్క నిమిషం. సో మాల్దీవుల ప్రతి లక్షద్వీప్స్లో ఇది చేస్తుంది. మాల్దీవులకు ఉత్తరాన 125 కిలోమీటర్ దూరం మినీకాయ్ దీవిలో ఇక్కడ ఉంది ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించింది. కరెక్ట్, ఇగో మళ్ళీ ఇచ్చారు ఈరోజు, ఇది 2 days బ్యాక్ న్యూస్లో కూడా వచ్చింది. తర్వాత ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే శత్రు జలాంతర్గాములు, సూయజ్ కాలువ ఎక్కడ ఉంటుంది? సూయజ్ కాలువ ఇండియాని యూరోప్తో కలిపింది. ఇగో ఇక్కడ ఉంటుంది సూయజ్ కాలువ, ఈ పార్ట్లో ఉంటుంది, ఇక్కడ హియర్ దిస్ ఈజ్ సూయజ్ కెనాల్, దిస్ ఈజ్ సూయజ్ సో సూయజ్ అనేది రెడ్ సీ ఇండియన్ ఓషన్ని మెడిటరేనియన్ ఓషన్తో కలుపుతుంది. సూయజ్ కెనాల్
పర్షియన్ సింధు శాఖలు గుండా వచ్చిపోయే నౌకలు మినీకాయ సమీపం నుంచే పయనిస్తాయి. ఈ రవాణా మార్గాన్ని భద్రంగా ఉంచుకోవడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఐఎన్ఎస్ జటాయు కొత్త ఎయిర్ ఫీల్డ్, అది ఇందాక చెప్పడానికి ట్రై చేస్తే లక్షద్వీపుల్లోనే ఒకటి. ఆ కొత్త ఎయిర్ ఫీల్డ్ అనేది ఆ యొక్క దీవి పేరు గుర్తుపెట్టుకోవాలి. హట్టి అనో జట్టి అనో అగాట్టి లక్షద్వీపుల్లోనే అగాట్టిలో ఇప్పటికే ఒక ఎయిర్ ఫీల్డ్ ఉంది. ఓకే, కవరట్టిలో హెలికాప్టర్లు నిరంతరం దిగుతాయి, అది అవసరం లేదు మనకు. అండమాన్ దీవుల్లో భారత నౌకాదళం ఐఎన్ఎస్ బాజ్, ఇది కూడా నేను నోట్స్ రాసి ఇచ్చా యాక్చువల్లీ. ఓకే, ఐఎన్ఎస్ బాజ్. ఓకే, అందుకే తూర్పున ఉన్న బాజు పశ్చిమాన జటాయు భారత్కు కళ్ళు చెవుల్లో పనికొస్తాయి. ఓకే, సో ఐఎన్ఎస్ జటాయు లక్షద్వీపుల్లో రెండో నౌకాదళ స్థావరం. అంతకుముందు కవరత్తిలో ఐఎన్ఎస్ దిస్ ఈజ్ అందరూ ఇది చెప్తారు, జటాయు. మన ఎగ్జామ్లో ఏమొస్తుంది, అంతకుముందే ఇంకోటి ఉంది, ఐఎన్ఎస్ కవరత్తిలో ద్వీప రక్షక్ అనే పేరిట. ఓకే, సో ఇది అడుగుతారు ఎగ్జామ్లో. ఐఎన్ఎస్ ద్వీప రక్షక్. జటాయులో ఫైటర్ విమానాలు, యుద్ధ విమానాలు మోహరించవచ్చు. ఓకే, దట్స్ ఇట్. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ది ప్లస్ ఇండియన్ జాగ్రఫీ కూడా, ఎందుకంటే లక్షద్వీప్ కూడా కవర్ అయింది కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి పోదాం. ఎన్విరాన్మెంట్లో పోతే ఓకే, నదులే ప్రధాన ఆధారం, నదుల గురించి. ఓకే, తాగునీటి వస్తువులు. ఇప్పుడు బెంగళూరులో వాటర్ క్రైసిస్ నడుస్తుంది, బట్టలు వాషింగ్ మిషన్లు ఏం చేయకూడదు అని. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయి అంటే, ప్రపంచంలోని పొడవైన నదుల్లో 1/3 వంతు మాత్రమే స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి, అది అవసరం లేదు. ఆర్కిటిక్ ప్రాంతాలు, ఆర్కిటిక్ ఎక్కడుంది? అమెజాన్ ఎక్కడుంది? బ్రెజిల్లో. సౌత్ అమెరికాలో కాంగో బేసిన్ ఆఫ్రికా మిడ్లో ఉంటుంది, సగం ఆఫ్రికా సగం కాంగో బేసిన్లకు చెందిన నదులు. ఓకే, కాంగో ఎక్కడుందంటే ఆఫ్రికా, అమెజాన్ ఎక్కడుందంటే సౌత్ అమెరికా. ఓకే, ఇది మామూలుగా మీరు చదివితే సరిపోతుంది. ఓకే, సో నదులు కాలుష్యం అవుతున్నాయి అంతే, అంతకుమించి ఇందులో ఇంపార్టెంట్ ఏం లేదు. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఆ తర్వాత వైద్యుల అనైతికతకు చికిత్స. ఇందులో బేసిక్గా ఏం చెప్పారంటే, అంతకుముందు ట్యాబ్లెట్ కంపెనీలు డాక్టర్లకి కొంత డబ్బులు ఇచ్చి మా ట్యాబ్లెట్లను రికమెండ్ చేయండి అని చెప్తారు. క్రోసిన్ వాళ్ళు, లేకపోతే డోలో ఇవ్వమని. పారాసిటమాల్ ఏదైనా ఇవ్వచ్చు. సో డోలో కంపెనీ ఏం చెప్తుంది, మాదే ఇవ్వండి అని. అలా వాళ్ళకి గిఫ్ట్స్ అనో, లేకపోతే ఫ్రీ ట్రైనింగ్, ఫ్లైట్ టికెట్లో, కాన్ఫరెన్స్ స్పాన్సర్షిప్ చేయడము అలా చేసేది. అలా చేయకూడదని ఇప్పుడు రూల్ చేశారు బేసికల్లీ. ఓకే, అలా చేయకూడదు. సో డోలో అని చెప్పగానే ఇక్కడ కూడా డోలో ఇచ్చారు చూడండి న్యూస్లో. డోలో కంపెనీ 1000 కోట్ల రూపాయల మేర డాక్టర్ల మీద ఖర్చు పెట్టింది, 1000 కోట్లు ఖర్చు పెట్టిందంట. సో అందుకని వాళ్ళు అందరూ డోలో రికమెండ్ చేస్తారు. మీరు అందరూ డోలో కొంటారు. నార్మల్ పారాసిటమాల్ 5 రూపాయలు ఉంటుంది, డోలో 30 రూపాయలు ఉంటుంది, మనం కొంటాం. సో తాయిలాలు, ఇష్టారీతి విహారయాత్రలు వీళ్ళు ఉండదు, ఇవి ఇవ్వకూడదని చెప్పారు. ఓకే, అత్యవసర వినియోగ జాబితాలోని మందులు, దీన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ అంటారు. బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందులు 50-90% మేర తక్కువ ధరకు లభిస్తాయి. ఇది జనరల్ నాలెడ్జ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్గా రావచ్చు ఎగ్జామ్లో, అంతే. ఇందులో ఏంటంటే జనరిక్ మందు అంటే ఏంటి, బ్రాండెడ్ మందు అంటే ఏంటి, అంతే. ఆ తర్వాత స్పామ్ కాల్స్లో మోస్ట్లీగా ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, దిస్ ఏ వెరీ ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత టెలికాం నియంత్రణ సంస్థ, దీని ఫుల్ ఫామ్ అంటే. ఇది దేని కింద పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, అందులో డిఎన్డి అనే ఒక ఆప్షన్. డిఎన్డి అంటే డు నాట్ డిస్టర్బ్. ఓకే, ఈమెయిల్. స్పామ్ అంటేనంటే మనకు అంటే అవసరం లేనివి, మనకు నచ్చనివి యాడ్స్ లాగా ఆ మెయిల్స్ వస్తాయి, అవాంఛిత కాల్స్, అవాంఛిత మెయిల్స్. ఓకే, కంపెనీ ఫోన్లు అంటారు చూడండి, మన కస్టమర్ కేర్ ఫోన్లు, అలాంటి స్పామ్ కాల్స్.
ఇందులో విఐఓపి ఫుల్ ఫామ్ అడగవచ్చు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, విఐఓపి ఫుల్ ఫాము. ఓకే, ఇది రాసుకున్న నోట్స్లో. ఆ తర్వాత కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్వాంటెడ్ కమర్షియల్ కాల్, ఇది అవసరం లేదు. 2023 టెలికమ్యూనికేషన్ చట్టం వచ్చింది. ఓకే, 2023లో అంతే, ఇంతకుమించి ఇంకెందులో ఏం అవసరం లేదు. ఇందులో మనకు పనికొచ్చిన పాయింట్ ఏంటంటే ట్రాయ్ అండ్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, దట్స్ ఇట్. ఆ తర్వాత ఒకసారి పొలిటికల్ది చూసేద్దాం. పొలిటికల్లో మోస్ట్లీ ఏమీ యూజ్ ఉండదు, అయినా కానీ అప్పుడప్పుడు ఒక్కో 2 పాయింట్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ పాల రైతులు. ఆంధ్రప్రదేశ్ పాల దిగుబడిలో 55% వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. ఓకే, పాల దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఓకే, ఆ తర్వాత నందిని. కర్ణాటకలో నందిని, తమిళనాడు ఆవిన్ లాంటి సహకార బ్రాండ్లు. దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్స్. ఓకే, ఒకవేళ మీకు కావాలంటే నార్మల్ న్యూస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ తెలంగాణ రీజనల్ న్యూస్. ఎప్పుడు మీరు ఇలాంటివి రావు, డేట్లు గిట్లు రావు. ఓకే, గొర్రెల కుంభకోణం, సింగరేణిలో భర్తీకి నోటిఫికేషన్, ఇవేమీ రావు, ఇవి కూడా రావు. యాక్చువల్లీ ఇందులో ఇంపార్టెంట్ న్యూస్లు ఏమీ లేవు. పొలిటికల్ న్యూస్లు అస్సలు చదవకండి, పొలిటికల్ న్యూస్లు ఎప్పుడు ఎగ్జామ్లో రావు. ఆ తర్వాత జాతీయం. ఇగో ఇది మంచి ఇంపార్టెంట్ న్యూస్. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది సుధామూర్తి ఎవరంటే నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వైఫ్. ఆమె బాగా పాపులర్ రైటర్ అండ్ ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ ఇన్ టాటా కంపెనీలో ఆమె ఫస్ట్ ఫీమేల్ ఇంజనీరు. ఈమె ఎలక్షన్ పోటీ చేయలేదు, ఈమె నామినేషన్ ద్వారా పోయింది. ఎలా నామినేషన్? రాజ్యసభలో ఎంతమంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారంటే 12 మంది. ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఓన్ డిస్క్రిషన్తో చేస్తాడంటే లేదు, క్యాబినెట్ చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ చెప్పినట్టు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. హౌ మెనీ మెంబర్స్? 12 ఇన్ రాజ్యసభ. నామినేటెడ్ మెంబర్స్ ఇన్ లోక్సభ ప్రస్తుతానికి 0. అంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఓకే, పెట్రోల్ తగ్గింది పెరిగింది ఆ న్యూస్లు పనికిరావు, వేస్ట్, అవసరం లేదు. బెంగళూరులో నీటి కష్టాలు మీరు చూశారు. ఓకే, ఎలక్టోరల్ బాండ్స్ని ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది, ఇల్లీగల్ అని చెప్పింది. ఆ తర్వాత అంతే, జాతీయంలో అంతే పాటు. తర్వాత బిజినెస్లో కూడా అప్పుడప్పుడు మోస్ట్లీ యూజ్లెస్సే ఉంటాయి. మానవ అభివృద్ధి సూచిలో మెరుగైన భారత్, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. యునైటెడ్ నేషన్ రిలేటెడ్ ఏమున్నా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంకు మెరుగైంది. 2022 ఏడాదికి గాను ఇందులో భారత్ విలువ 0.63 నుంచి 644కు పెరిగింది, 134వ స్థానం. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, దిస్ విల్ కమ్ యాజ్ డైరెక్ట్ క్వశ్చన్. మానవ అభివృద్ధిలో కొన్నేళ్లుగా అద్భుతమైన పురోగతి. సగటు మనిషి ఆయుర్దాయం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ 67.2 నుంచి 67.7కి పెరిగింది. స్థూల జాతీయ ఆదాయం పెరిగింది. లింగ అసమానతలు తగ్గాయి. ఓకే, యుఎన్డిపి ఈ ర్యాంకులు ఎవరిస్తారు అంటే యుఎన్డిపి ఇస్తుంది. ఓకే, భారత ర్యాంకు గుర్తుపెట్టుకోండి 135.
నీతా అంబానీ అస్సలు అవసరం లేదు. స్టాక్ మార్కెట్ అస్సలు అవసరం లేదు. ఇందులో కూడా ఏం లేదు. సో ఈ జమిలీ ఎన్నికల్లో మొన్న ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.